శ్రీమాత్రే నమః. ఏ పూజలు వ్రతాలు నోములు చేసినా ముందుగా ఒక పీఠాన్ని తీసుకొని వస్త్రం వేసుకొని బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని కొంచెం ధాన్యాన్ని ఆ పీఠంపై వేసుకొని విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేదంటే ఇక్కడ ఏర్పాటు అనేది చేసుకోవాలండి. నేను పూజ కావాల్సినటువన్నీ ఏర్పాటు చేశాను. ఈలోపు పంతులు గారు వచ్చేసి పసుపుతోటితే గౌరమ్మని అలాగే వినాయకుడిని తయారు చేస్తున్నాను అనమాట. కార్తీక మాసంలో ఏ చిన్నపాటి పూజ చేసినా కోటి రెట్ల ఫలితం అనేది లభిస్తుందన్నమాట అండి. కార్తీక పౌర్ణిమ శుక్రవారం రావడంతో ఈసారి చాలా మంచిగా మేము నోములు అనేది నోచుకున్నామండి. లేదంటే సోమవారం కార్తీక సోమవారం చేసుకునే వాళ్ళము. పూజ చేసిన తర్వాత పుణ్య ఫలితము మనకి సంపూర్ణంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహము పరిపూర్ణంగా లభించాలి అంటే పూజ పూర్తయిన తర్వాత ఈ విధంగా అనేది పాటించండి. ఇంకా పూజ అంతా అదంతా పంతులు గారు బాగా చెప్పారు. పూజ బాగా అయింది. ఇంకా కుటుంబం అంతా కలిసి మేము స్వామి ముందు 365 ఒత్తులు నేతి దీపాలు ఇలా వెలిగించుకున్నాం అనమాట అండి. ఈరోజు పౌర్ణిమ కాబట్టి ఇంట్లో ఎలాగ వెలిగిస్తాను కదా. పూజ అయిపోయినాక పాటించవలసింది అంటే భర్తకి తాంబూలం ఇచ్చి కాళ్ళు నమస్కారం చేసుకోవాలి.